హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ కూడా కలగాలని ఆశిస్తూ వెల్కమ్ టు ద గోకుల సంజయ్ టాక్స్ అండి. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, తిరుపతి గంగమ్మ జాతర అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు శుక్రవారం రోజున నేను వేషాలమ్మ టెంపుల్కి, అలాగే తాతయ్యగుంట గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాను. సో మా ఇంట్లో పూజ నేను ఏ విధంగా ఈరోజు చేసుకున్నాను, ఇంట్లో అంబిలి కూడా కాంచి దేవుడికి అయితే పెట్టుకొని అందరికీ ఏ విధంగా ఇచ్చాను, అలాగే అమ్మవారి టెంపుల్కి ఏ విధంగా నేను పొంగల్ పెట్టుకొని వచ్చానో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఈరోజు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, మార్నింగ్ అయితే నేను ఇంట్లో చక్కెర పొంగల్ అలాగే అంబిలి అయితే ముందు రోజే కాంచి పెట్టేసుకొని నెక్స్ట్ డేకి అయితే బాగుంటుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆనియన్ అలాగే పెరుగు వాటర్ అంతా మిక్స్ చేసి ఈ విధంగా అయితే ఫస్ట్ దేవుడి దగ్గర అయితే మనం పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదండి, మా ఇంట్లో మా అత్తమ్మ అయితే ఈ విధంగా ఇంటి వద్దనే ఈ విధంగా అంబిలి అయితే కాంచుకొని అందరికీ ఇస్తారనమాట. సో చాలామంది కూడా టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా అమ్మవారి ముందర పూజ చేసేసి అందరికీ ఇస్తూ ఉంటారండి. కానీ నేను ఈ విధంగా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా ఇచ్చేస్తామండి. సో చూస్తున్నారు కదా, స్వామివారి ప్రసాదం అనుకుంటూ ఈ మంత్లో ఎవ్వరు ఇచ్చినా సరే తీసుకుంటారనమాట. ఆగి మరీ తీసుకొని తాగేసి వెళ్తూ ఉంటారు అందరూ కూడా. సో ఎండలకు కూడా చాలా మంచిది కదా. సో అలాగే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఆ తర్వాత గుడికైతే వెళ్ళిపోయామండి. ఈసారి అయితే అమ్మ నాన్న కూడా వచ్చారనమాట. సో అమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా క్రౌడ్ ఉంటారని నాన్న రాలేదు. ఇంకా అమ్మ, నేను ఇంకా పిల్లలతో సహా ఈ విధంగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. ముందుగా అయితే శ్రీ వేషాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. సో ఈ అమ్మవారి టెంపుల్ అయితే తిరుపతిలో పల్లివీధిలో వస్తుందండి. సో చూస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్ళిపోయాం. పొద్దున్నే అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయామండి. అందులో మాకు దగ్గర కాబట్టి అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోయి ఆ తర్వాత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా, ఇంటి దగ్గరే నేను అన్నీ రెడీ చేసేసుకొని 2 బ్యాగ్స్లో అయితే ఈ విధంగా ఒక దాంట్లో అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ అవన్నీ ప్రతి ఇయర్ కూడా ఈ టైంలో ఇచ్చేస్తానండి. అవి ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకొక బ్యాగ్లో అమ్మవారికి చక్కెర పొంగల్ అలాగే ఇంకా పూజ చేయడానికి సామాన్లు, అలాగే దీపం పెట్టుకోవడానికి వరి పిండితో చేసిన అమ్మవారికి ప్రసాదంగా భావించే పిండి దీపం కూడా తీసుకెళ్ళానండి. సో చూస్తున్నారు కదా, చాలామంది వేషం వేసుకొని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వేపాకు మండలతో అయితే అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారికి ఫస్ట్ వేషాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చి ఎవరు ఏ వేషం వేసుకున్నా కూడా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఆ తర్వాత తాతయ్యగుంట అమ్మవారి టెంపుల్కి, మిగతా తిరుపతిలోని అక్క చెల్లెళ్ళ టెంపుల్ అన్నిటికీ కూడా అందరూ వెళ్తూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఇక్కడైతే నేను పూజ అయితే చేసేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు అమ్మవారు తోటి వేషంలో ఉంటారండి. సో ప్రతి సంవత్సరం కూడా మీకు తెలిసే ఉంటుంది, తిరుపతిలో గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ కదండి. సో చాలా బాగా ఆతృతగా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే చుట్టుపక్కల విలేజెస్ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ తిరుపతి గంగమ్మ జాతరకి అయితే ఖచ్చితంగా ఇక్కడ అటెండ్ చేసుకొని జాతర సెలబ్రేట్ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారండి. ఒకవేళ ఈ వీక్ మిస్ అయినా కూడా సరే ఈ మంత్ మొత్తం కూడా ఫ్రైడే, ట్యూస్డే కూడా పెట్టుకొని అమ్మవారికి పొంగల్ పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇంకా తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. సో చూస్తున్నారు కదా, అక్కడైతే ఎప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఉంటారండి. సో ప్రతి ఇయర్ లాగానే గుడి చాలా దూరంలోనే వెహికల్ అనేది పార్క్ చేసేయాలన్నమాట. సో ఎందుకంటే లోపలికి అలో ఉంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అందులోనూ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని కొంచెం దూరంలోనే బండి అయితే పెట్టేసుకొని ఇంకా చూస్తున్నారు కదా, బయటే మనకి పూజ సామాన్లన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అలాగే దుత్త అనేది ప్రతి
ఒక్కరు కూడా తీసుకెళ్తూ ఉంటారండి. వేయికాళ్ళ దుత్త అని కూడా అంటూ ఉంటారనమాట. సో అవి కూడా మనకి గుడి దగ్గరే దొరుకుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. సో మనకి ఫస్ట్ అక్కడే వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత టైం లేట్ అయినా పర్లేదు కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళాక ఇంకా మాకు సిస్టర్ అలాగే మా పాప కూడా అక్కడ ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళని కూడా మీట్ అయిపోయి ఒకేసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇంకా అక్కడ పొంగల్ అనేది పెట్టేసుకున్నామండి. ఫస్ట్ అయితే పొంగల్ పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ రావుకాలం వచ్చేస్తుందేమో ముందుగానే పెట్టేద్దాం అనుకొని పొంగల్ అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా అక్కడ పూజ చేసేసుకొని ఇంకా చూస్తున్నారు కదా, అమ్మవారికి నేను తీసుకొచ్చిన చీరను కూడా ఇచ్చేసి ఆ తర్వాత అమ్మవారికి దుత్త అయితే వస్తుంది కదండి. సో వేకళ్ళ దుత్త అంటారు. ఆ దుత్తనైతే పిల్లలతో సహా మేమందరం కూడా పెట్టుకొని గుడి చుట్టూ కూడా ఒక రౌండ్ వేసి అమ్మవారికి అక్కడ మనకు దిష్టి తీసి వేస్తారండి. సో అలా చేస్తే చాలా మంచిదంటారు. సో అందుకని అలా అక్కడ వేస్తారనమాట. ఇలా ఈ మంత్ మొత్తం కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చేస్తారండి. సో చూస్తున్నారు కదా, మేమందరం కూడా ఇలా ఇంటి దగ్గర నుండి కొంతమంది తీసుకొస్తారు, కొంతమంది గుడి దగ్గరే కూడా వెళ్ళి తీసుకుంటారండి. సో మేము కూడా ఈ విధంగా తీసుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇంకా అక్కడైతే ఒక సైడు వాళ్ళే కొంతమంది ఉంటారండి, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళే అక్కడ మనకు దిష్టి తీసేసి అయితే వేసేస్తూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి మనం ఏదో కొంత తోచినంత ఇచ్చేసామంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో మనం ఏది కూడా అంటే ముఖ్యంగా దిష్టి అనేది ఫ్రీగా చేసుకోకూడదు అంటారనమాట. సో అందుకని మన సాటిస్ఫాక్షన్ ఎంతో కొంత ఇచ్చేస్తే వాళ్ళకు ఒక హ్యాపీ అండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఆ తర్వాత అమ్మవారికి నేను తీసుకొచ్చిన శారీ పసుపు కుంకుమ కూడా ఇచ్చేసి గుడికైతే దర్శనానికి బయలుదేరేసామండి. ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి లోపలైతే. ఇంకా చూస్తున్నారు కదండి, తెలిసిన వాళ్ళు ఉన్నందువల్ల తొందరగానే అయిపోయిందండి. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాక అమ్మవారు ఎలాగున్నారో వీడియో ఎండ్లో అయితే మీకు చూపెడతానండి. అసలు ఈ తిరుపతి గంగమ్మ జాతర ఎందుకు ఈ విధంగా ఇంత ఫేమస్, అసలు వేషాలు ఎందుకు వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, అసలు ఒక్కరోజు కాదండి దాదాపు 1 వీక్ వరకు కూడా ఎందుకు ఈ విధంగా ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అసలు స్టోరీ ఏంటంటే, పూర్వము తిరుపతి గ్రామంలో పాలెగాడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ప్రజల్ని హింసించడమే కాకుండా ఆ రాజు కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయి పైన కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలాగే యుక్త వయసురాలైన అమ్మవారి పైన కూడా ఆయన చూపు పడటంతో అమ్మవారు కోపానికి గురి అయి ఆ రాజు ఒక్కొక్క రోజు అమ్మవారికి దొరకకుండా ఒక్కొక్క ప్లేస్లో అయితే దాక్కునసాగాడు. అలాగే ఈ అమ్మవారు కూడా ఆ రాజుని ఎలాగైనా పట్టుకోవాలి, ఆ రాజుని ఎలాగైనా చంపాలి అని అమ్మవారు కూడా రోజుకో వేషంలో అయితే అమ్మవారు ప్రతి ఒక్క అంటే తిరుపతిలో నలుమూల ప్రాంతాలని వెతకటంతో చివరి రోజున ఆ రాజుని చంపారండి. ఇది స్టోరీ. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ అమ్మవారికి అదే టైంలో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వేషాలు వేసుకుంటూ రోజుకో అవతారంలో అమ్మవారిని పూజిస్తూ అమ్మవారు కోరికలు మనకి ఏదైనా కోరికలు కోరుకుంటే అమ్మవారు తీరుస్తూ అమ్మవారి అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలని అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గంగమ్మ జాతరని భక్తి శ్రద్ధలతో ఎంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తిరుపతిలో నలుమూల ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ పూజలు అయితే అమ్మవారికి చేస్తూ ఇందులో ఎటువంటి స్టోరీ సరే నాకు తెలియజేస్తారని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇలా అయినా సరే అంటే ఈ వీడియో వలన అయినా సరే మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారని, ఆ అమ్మవారి అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలని అనుకుంటూ ఈ వీడియో ఎండ్